అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో దీన్ని రోడ్డు మీద నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి దాన్ని కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అలా జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే, ఇఫ్ వీ కెన్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్. ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు మేమెళ్ళి అది చేశామని చెప్పుకోక్కర్లేదు, గవర్నమెంట్ వాళ్ళే చేశారు. కానీ అలా చేయటానికి కారణం ఎవడో ఒక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీఈస్ ఇన్సిగ్నిఫికెంట్. వాడు ప్రాముఖ్యం కాదు, వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం, వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం. ఏంటా ఆలోచన అనంటే, ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభువు ఇచ్చాడు, ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు, ప్రతి మానవునికి హక్కుంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సువార్త. మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి, కేవలం మా మతంలోకి రండి కాదు. మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టెడు అన్నం పెట్టేది. మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది. మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎంతకాలం అయిందండి మన దేశంలో స్త్రీలు ముందుకొచ్చి, ఇక్కడ నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు, నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని, స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోపెట్టి చదువు చెప్పారు. అది మిషనరీ సేవ యొక్క ఘనత. నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, ఈ స్త్రీని లోపలికి రానిచ్చాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు. అది క్రైస్తవ సేవ.